నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో అనేక అంశాలను టీసాట్ ద్వారా అందిస్తున్నాం. అలాగే ఈరోజు పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యల్లో భాగంగా నీటి కాలుష్యానికి సంబంధించినటువంటి అంశాలను చెప్తున్నాం. సో జల కాలుష్యం అనేటువంటి సమస్య ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది కాబట్టి సో క్వశ్చన్ మనకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ జనరల్గా కాలుష్యం గురించి అడిగినప్పుడు వాయు కాలుష్యంతో పాటు నీటి కాలుష్యాన్ని గురించి రాయాల్సిన అవసరం ఉంటుంది. సో జనరల్గా నీరు అనేది ప్రధానమైన జీవనాధారం. ఎట్లయితే ఆక్సిజన్ ఇంపార్టెంటో నీరు అంటే H2O, మళ్ళీ దీంట్లో కూడా ఆక్సిజన్ ఉంటుంది. బట్ ఈ రెండు కూడా జీవనానికి ప్రతి జీవికి తప్పనిసరిగా అవసరమైనది. ఇట్లాంటి సహజమైనటువంటి ఈ సంపద పారిశ్రామికీకరణ పట్టణీకరణ వల్ల అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది. సో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే నీటి కాలుష్య కారకాల వల్ల నీటి యొక్క సహజ గుణం క్రమంగా క్షీణించి కలుషితమై జలచరాల మనుగడకు ఇబ్బంది కలిగితే దాన్ని జల కాలుష్యం అంటాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సహజ గుణం, నీటికి ఒక సహజ గుణం ఉంటుంది. దాంట్లో ఉండాల్సినటువంటి ప్రపోర్షనేట్ ఏదైతుందో అప్పుడు హైడ్రోజన్ అదేవిధంగా ఆక్సిజన్ కలయికతో నీరు ఏర్పడుతుంది, H2O అంటాం. ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ కలయిక కీలకమైనటువంటి సందర్భం. కాబట్టి నీటి కాలుష్య కారకాల వల్ల నీటి యొక్క సహజ గుణం క్రమంగా క్షీణించి అవి ఆ సహజ గుణాన్ని కోల్పోతే ఆటోమేటిక్గా దాన్ని మనము నీటి కాలుష్యంగా పరిగణించేటువంటి సందర్భం ఉంటుంది. సో ఒకసారి కనుక పరిశీలిస్తే ఈ కలుషితమైనటువంటి నీటిలో అనేక రకాలైనటువంటి విషపూరితమైనటువంటి వ్యర్థాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా కాల్షియం సంబంధించి కావచ్చు, లేదా ఫాస్ఫేట్స్ కావచ్చు, సేంద్రియ వ్యర్థాలు, ఇట్లాంటి విష పదార్థాలు ఏవైతున్నాయో వాటిని ఇవి ఆ ఉండేటువంటి అంటే కాలుష్యం యొక్క నీటి కాలుష్యం యొక్క తీవ్రతను ఇవి మరింత పెంచేటువంటి ప్రమాదం ఉంది. అట్లాగే నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ గాఢత, మనకి ఆక్సిజన్ ఇందాక చెప్పాను నీటిలో అనేటి హైడ్రోజన్ ఆక్సైడ్ ఏదంటున్నాం. సో ఈ నీటిలో ఉండేటువంటి ఆక్సిజన్ గాఢత ఏదైతుందో అది 5 ppm కంటే తగ్గితే ఆటోమేటిక్గా జలచరాల జీవనానికి ప్రమాదం ఏర్పడుతుంది. మనకు జనరల్గా జీవులు భూమిపైన ఉంటాయి, జలంలో ఉంటాయి. భూమిపై ఉన్నటువంటి జీవులు ఆక్సిజన్ తీసుకుంటాయి, తర్వాత వాటర్ని తీసుకుంటాయి. బట్ జలచరాలు ఏవైతున్నాయో జలం మొత్తం జలమే ఉంటుంది. అట్లా ఈ ఆక్సిజన్ కూడా నీటి నుండి తీసుకోవాలి. వాయి అంటే జలచర జీవులకి ఆక్సిజన్ అనేది నీటి ద్వారానే అందుతుంది. ఒకవేళ కనుక ఈ నీటిలో కలుషితమైపోతే ఈ నీటిలో ఉండేటువంటి ఆక్సిజన్ యొక్క అంటే గాఢత ఏదైతే తగ్గితే అవి ఆక్సిజన్ కొరత ఏర్పడి అవి అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి జలచరాలు నిజానికి ఈ మొత్తం భూగోళం పైన ఆల్మోస్ట్ ఆల్ 70% జలమే ఉంది. మనకు 30% మాత్రమే ల్యాండ్ కనబడుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ మొత్తం సమస్త జీవకోట్లు అత్యధిక శాతము నీటిలోనే ఉన్నాయి. అనేక రకాల మానవుడు మాత్రం భూమి మీద కనబడుతున్నాడు, కానీ వాస్తవానికి కొన్ని కోట్ల జీవజాతులు మనకి నీటిలోనే జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. సో వాటన్నిటికి కూడా వీటి ఎఫెక్టు కనబడుతుంది. అట్లాగే ఈ ప్రమాణమైనటువంటి ఘనపరిమాణం గల నీటిలో ఉండేటువంటి కర్బన వ్యర్థ పదార్థాలను ఏవైతున్నాయో వాటిని సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే వాయు సహిత స్థితిలో ఆక్సిజన్ అంటే మామూలుగా ఘనపరిమాణం ఇప్పుడు నీటిలో అనేక రకాల వ్యర్థాలు వచ్చినప్పుడు వాటిని సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే ఆక్సిజన్ సహాయం చేత జీవరసాయన ఆక్సీకరణ చర్య చెప్తారు. జీవరసాయన ఆక్సీకరణ చర్య. సో దాని ఫలితంగా ఏమవుతుందంటే ఆ వినియోగించుకునే ఆక్సిజన్ పరిమాణాన్ని మనం ఆ జీవులకు అవసరమైనటువంటి ఆక్సిజన్గా గుర్తిస్తాం. అంటే మామూలు భాషలో చెప్పాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణంలో ఉండేటువంటి నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ను అవి ఏ స్థాయిలో ఉపయోగించుకుంటున్నాయి, ఎంత అవసరము అనే దాన్ని బట్టి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏర్పడుతుంది. మనకు డిమాండ్ ఇప్పుడు సపోజ్ ఇది ఇంత ఉండాలి, 5 ppm కంటే ఎక్కువ ఉండాలని చెప్పినప్పుడు దట్ ఈస్ డిమాండ్. సో ఆక్సిజన్ పరిమాణం ఎంత ఉపయోగించుకుంటుంది అంటే ఉపయోగించుకోవాల్సినటువంటి స్థాయిలో ఆక్సిజన్ అందుబాటులో ఉందా లేదా అనేటువంటి దాన్ని బట్టి మనము జీవ ఆక్సిజన్ డిమాండ్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఒకసారి కనుక పరిశీలిస్తే మనం వాతావరణంలో కానీ లేదా జలావరణంలో కానీ ఈ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ను
మనం ఆధారంగా చేసుకొని ఆటోమేటిక్గా అక్కడ కాలుష్య తీవ్రతను అంచనా వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా నీటిలో కర్బన రసాయన కాలుష్య పరిమితిని ఎంతైతే ఉందో కర్బన రసాయన కాలుష్య పరిమితిని మనం అంచనా వేయడానికి జీవ ఆక్సిజన్ డిమాండ్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, BOD అంటాం. ఈ BODని ఉపయోగిస్తారు. అంటే నిజానికి కార్బన్ బేస్డ్గా ఉండేటువంటి కాలుష్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంచనా వేయడానికి BODని ఎక్కువగా ఉపయోగిస్తారు. సో దీని ఆధారంగా ముఖ్యంగా ప్రవాహ కాలుష్య నివారణ యాజమాన్య పద్ధతులను రూపకల్పన చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. జలవనరుల్లో ముఖ్యంగా జీవులకు అవసరమైనటువంటి ఆక్సిజన్ పరిమాణాన్ని అంటే ఏ స్థాయిలో ఉందో దాన్ని రసాయన ఆక్సిజన్ డిమాండ్ అంటారు. ఈ జలవనరుల్లో జీవులకు అవసరమైనటువంటి ఆక్సిజన్ యొక్క పరిమాణం దాన్ని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ COD అంటారు. ఇంతకుముందు బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అన్నాం, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని పిలుస్తారు. సో ఒకసారి కనుక పరిస్థితి దీని ఆధారంగా ఏం చేస్తారంటే జల కాలుష్యానికి సంబంధించి నివారణ కానీ నియంత్రణ కార్యక్రమాలను రూపొందించండి. BOD అదేవిధంగా COD కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, వీటి ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ప్రవాహ కాలుష్య నివారణ యాజమాన్య పద్ధతుల రూపకల్పన కానీ లేదా నీటి స్వచ్ఛత క్రియాశీలతను కానీ తెలుసుకోవడానికి ఇవి ప్రధానంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా శాంపుల్గా తీసుకున్నటువంటి నీటిలో ఈ కర్బన ద్రవ్యాలను ఆక్సీకరించడానికి బలమైనటువంటి రసాయన కారకాలు అవసరమైన ఆక్సిజన్ను సరిసమానంగా 2 గంటల్లో పొటాషియం డైక్రోమేట్ ద్రావణం నుండి పొందగలిగే ఒకానొక ppm గాఢత కలిగిన ఆక్సిజన్ను రసాయన ఆక్సిజన్ డిమాండ్ అంటారు. ఇది ఎంత మనకు డెఫినేషన్ లాగా చెప్తాము, బట్ మామూలు భాషలో అర్థం చేసుకుంటే ఏమైందంటే ఒక శాంపుల్గా మనం ఒక నీటిని ఒక కొంత పరిమాణంలో తీసుకున్నాం. దీంట్లో కర్బన ద్రవ్యాలు ఉంటాయి, కర్బన సంబంధించినటువంటి ద్రవ్యాలు ఉంటాయి. వీటిని ఏం చేస్తాము? ఆక్సీకరిస్తాము. ఆక్సీకరించడానికి బలమైనటువంటి రసాయన కారకాలు ఏవైతే అవసరమో వాటికి ఆక్సీకరించాలంటే ఆక్సిజన్ కావాలి. సో ఒక ఆక్సీకరించడానికి ఒక పర్టికులర్ టైం తీసుకుంటాం, అంటే దాన్ని శాంపుల్ తీసుకుంటాం, ఎంత టైంలో అది ఆక్సీకరించబడుతుందో చూసుకుంటాం. అంటే 2 గంటల సమయాన్ని తీసుకుంటారు ఎగ్జాంపుల్గా. ఈ 2 గంటల సమయంలో ముఖ్యంగా ఈ కర్బన రసాయనాలు ఆక్సీకరించేటువంటి ప్రయత్నం పొటాషియం డైక్రోమేట్ అనేటువంటి ద్రావణాన్ని ఉపయోగిస్తాం. సో ఈ ద్రావణం నుండి ఎంత గాఢత గల ఆక్సిజన్ను మనం ఎంతైతే పొందుతామో దాన్ని రసాయన ఆక్సిజన్ డిమాండ్ అంటారు. ముఖ్యంగా ఈ జలాశయాల్లో, ఈ జలావరణంలో ఉండే జలాశయాల్లో కర్బన ద్రవ్యాల పరిమితిని నిర్ణయించడంలో జీవ ఆక్సిజన్ డిమాండ్ కన్నా కూడా రసాయన ఆక్సిజన్ డిమాండ్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు, లేదా మెరుగైనటువంటి విధానంగా పరిగణిస్తారు. అంటే జలాశయాల్లో ఉండేటువంటి కర్బన ద్రవ్యాలు, అంటే కర్బన ద్రవ్యాలు అంటే ఇండైరెక్ట్గా కాలుష్య కారకాలని అర్థం. ఇప్పుడు మనకు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇట్లాంటి వాటిని కర్బన ద్రవ్యాలు అంటారు. సో జలాశయాల్లో కర్బన ద్రవ్యాల పరిమితిని, అంటే వాటి యొక్క లెవెల్ ఎంత ఉంది అనేది నిర్ణయించడానికి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ కంటే కూడా కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు. సో ఇది ప్రధానమైన అంశంగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మనకి సీవేజ్ కానీ మురుగు కావచ్చు, ఫాస్ఫేట్స్, నైట్రేట్లు, ఇతర పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో పంట పొలాల్లోకి చేరి మురుగునీటి ద్వారా జలాశయాలకు ప్రవహించడం వల్ల ఏర్పడేటువంటి కాలుష్యం ఒకటి ఉంటుంది. ఇప్పుడు చాలా సందర్భాలు ఏదైనా ఒక పరిశ్రమ లేదా పట్టణాల నుంచి ఫస్ట్ మురుగు విడుదలవుతుంది, దాంతోపాటు అనేక రకాల రసాయనాలు కూడా విడుదలవుతాయి. ఈ ఫాస్ఫేట్లు కానీ నైట్రేట్లు కానీ ఇవి పోషక పదార్థాలు ఉండేటువంటి ఇండైరెక్ట్గా ఇవి రసాయన ఎరువులు, క్రిమి సంహారకాల నుంచి కూడా విడుదలవుతాయి. అట్లా అవి పంట పొలాల్లోకి చేరుతాయి. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మురుగునీటి ద్వారా వివిధ జలాశయాలకి, అవి నదులు కావచ్చు, జలాశయాలు, చెరువులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, అలా చేసే దాన్ని యూట్రిఫికేషన్ అంటారు. సో ఇది జల కాలుష్యానికి సంబంధించి చెప్పేటప్పుడు కొన్ని పదాలను ఉపయోగించాలి. ఏమవుతుంది? ఆ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి ఆ కాలుష్యం చేరడం ద్వారా నీరు బాగా చిక్కబడుతుంది, చిక్కబడి ఆకుపచ్చగా మారి దుర్గంధం వెళ్తుంది బయటికి, బ్యాడ్ స్మెల్ వస్తుంది. మనకు చాలా సందర్భాల్లో ఇప్పుడు హుస్సేన్ సాగరు,
చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా వాసన వస్తుంది. ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్గా యూట్రిఫికేషన్ అని చెప్తున్నాం. అట్లా మూసి నుండి ప్రవహిస్తున్నటువంటి నీరు ఎప్పుడు కూడా దుర్గంధాన్ని వెదజల్లుతుంది. ప్లస్ నీరు ఎప్పుడు ఆకుపచ్చగా కనబడుతుంది మనకి. అది ఎందుకు కారణం అంటే యూట్రిఫికేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పరిశ్రమలు కానీ ముఖ్యంగా 1974లో జరిగినటువంటి 9వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ థియరిటికల్స్ అండ్ అప్లైడ్ లిమ్నాలజీ, అంటే మంచినీటి సదస్సుల గురించి చదివే శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటాం. సో ఈ లిమ్నాలజీ ఈ సదస్సులో యూట్రిఫికేషన్ నివారణకు సంబంధించినటువంటి సాంకేతిక పరికరాలను, నివారణ పద్ధతులను అమలు చేయాలని తీర్మానించిన సందర్భం ఉంది. అప్లైడ్ లిమ్నాలజీ అంటాం. సో అదేవిధంగా ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, అంటే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే వాయు కాలుష్యం యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది. వాయు కాలుష్యాన్ని మనం అంచనా వేసేటప్పుడు బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్తో పాటు యూట్రిఫికేషన్ అనేటువంటి భావన కూడా ఉపయోగించాం. సో ఇది ఒక పార్ట్గా మనం చూడాలి. యూట్రిఫికేషన్ అనేటువంటి భావన ఆధారంగా దీన్ని నిర్ణయించేటువంటి ప్రయత్నం చెప్పాను. అదేవిధంగా ఈ కాలుష్య నివారణను ఎట్లా చేస్తారు? జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1974లో ఉండేటువంటి ముఖ్య అంశాల గురించి కూడా మనకి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ పరంగా కాలుష్య నివారణకు సంబంధించి ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏమిటి అని అన్నప్పుడు ఈ చట్టం గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఈ చట్టం 1974లో రూపొందించడానికి కారణం ఏంటంటే 1972లో స్టాక్ హోమ్ డిక్లరేషన్ జరిగింది. సో ఈ స్టాక్ హోమ్ డిక్లరేషన్ అంతర్జాతీయంగా ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి సదస్సుగా పేర్కొంటారు. ఈ స్టాక్ హోమ్ డిక్లరేషన్లో తీసుకున్నటువంటి తీర్మానాలకు అనుగుణంగా భారత ప్రభుత్వము 1974లో జల కాలుష్య నివారణ కోసము, నియంత్రణ కోసము ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించినటువంటి సందర్భం ఉంది. సో దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి, ఆ లక్ష్యం ఏమిటి అంటే ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే జల కాలుష్యాన్ని ఫస్ట్ నివారించాలి, అదేవిధంగా నియంత్రించాలి. దాంతోపాటు నీటి యొక్క సహజత్వాన్ని లేదా సంపూర్ణత్వాన్ని కాపాడాలి. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సందర్భం ఏంటంటే నీటి యొక్క సహజత్వం అంటాం. అంటే నేచర్ ఎట్లా, నీరు సహజంగా ఎలా ఉండాలి అలాగే ఉండాలి. సో దాన్ని యొక్క సహజత్వాన్ని కోల్పోకుండా చూడాలి. అది పర్ఫెక్ట్నెస్ ఎట్లయితే సంపూర్ణంగా ఉంటుందో ఆ సంపూర్ణత్వాన్ని కాపాడాలి అనేది ప్రధానమైన అంశం. ముఖ్యంగా ఈ ఎందుకు కాపాడాలి అంటే ఈ జల కాలుష్యం వల్ల నీటి యొక్క సహజమైనటువంటి గుణం మారుతుంది, భౌతిక గుణం మారుతుంది, రసాయన గుణం మారుతుంది. ఫలితంగా ఏమవుతుందంటే జలచర జీవుల యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భం ఉంది. సో జల కాలుష్యానికి సంబంధించి చెప్పేటప్పుడు సహజమైనటువంటి భౌతిక రసాయన నిర్మాణాలు ఏవైతున్నాయో, లక్షణాలు ఏవైతున్నాయో అవి మారుతున్న సందర్భం ఉంది. కాబట్టి జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అందువల్ల నీటి వనరుల యొక్క సహజత్వాన్ని కాపాడుకునేటువంటి లక్ష్యంతో ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించినటువంటి సందర్భం కనబడుతుంది. అంటే ఓవరాల్గా మనం ఈ జల కాలుష్య నివారణకు సంబంధించి చెప్పేటప్పుడు నీటి యొక్క సహజమైనటువంటి గుణాన్ని కాపాడాలి, భౌతిక రసాయన గుణాలను కాపాడాలి అనేటువంటిది ముఖ్యం. సో ఈ చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా భూమి ఉపరితలం కానీ లేదా భూగర్భ జలాలు కానీ ఇతర జలవనరుల యొక్క నాణ్యతను కాపాడాలనేటువంటిది ఒక మౌలికమైనటువంటి అంశం. దాంతోపాటుగా జల కాలుష్య నివారణ నియంత్రణకు గాను కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడం ప్రధానమైనటువంటి అంశం. అట్లాగే ఈ బోర్డులకు సంబంధించి అధికారాలను, విధులను కూడా కల్పించడం. ఈ చట్టం ప్రకారం వీటికి ప్రత్యేకమైనటువంటి అధికారాలను, విధులను కూడా కల్పించడం జరుగుతుంది. కేంద్ర స్థాయిలో లేదా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఏర్పాటు చేయబడిన బోర్డులు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులకు జల కాలుష్య నివారణ నియంత్రణకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి తగిన సూచనలు, సలహాలను అందించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే, అదేవిధంగా ఆ వీడ బోర్డుల మధ్య సమన్వయాన్ని కూడా నెలకొల్పడం జరుగుతుంది. సో ఇది కూడా ముఖ్యమైన సందర్భం. అట్లాగే కేంద్ర రాష్ట్ర కాలుష్య నివారణ నియంత్రణ బోర్డులకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఎకనామిక్ అసిస్టెన్స్ కూడా ఇస్తారు. అట్లాగే ఈ చట్టంలోని నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే వారిని శిక్షించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఇది
ప్రధానమైన అంశంగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే కేంద్ర కాలుష్య నివారణ నియంత్రణ బోర్డులు, అదేవిధంగా రాష్ట్ర కాలుష్య నివారణ నియంత్రణ బోర్డులకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన విధులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి అంటే ఈ బోర్డు, కేంద్ర బోర్డు ఏదైతే ఉందో జల కాలుష్య నివారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి సలహాలను, సూచనలను ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటుగా రాష్ట్ర కాలుష్య నివారణ నియంత్రణ బోర్డులకు సంబంధించినటువంటి కార్యకలాపాలను సమన్వయపరచడంతో పాటు వాటికి అవసరమైనటువంటి సాంకేతిక సహాయాన్ని, అట్లాగే గైడ్లైన్స్ కూడా అందిస్తుంది. అట్లాగే జల కాలుష్య నివారణకు సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా, శిక్షణను కూడా అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వాటితో పాటుగా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా జల కాలుష్య నివారణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇవన్నీ బోర్డులు చేయాల్సినటువంటి, అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో కాలుష్య నివారణ యంత్రాంగం ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రత్యేక బోర్డు ఉంది. అట్లాగే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని కేంద్ర స్థాయిలో ఒక బోర్డు ఉంటుంది. సో ఈ బోర్డ్స్ ఎప్పటికప్పుడు పరిశ్రమలను తనిఖీ చేయడం, ఎక్కడైనా కాలుష్యాన్ని, ముఖ్యంగా జల కాలుష్యాన్ని కి కారణమయ్యేటువంటి పరిశ్రమలను మూసివేయడం, వారిని అంటే అనేక విధాలుగా రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఈవెన్ పరిశ్రమలకి సంబంధించి అనుమతి ఇచ్చేటప్పుడే ఈ జల కాలుష్య నివారణకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలనేటువంటిది దీనిలో స్పష్టంగా పేర్కొంటారు. అట్లాగే జల కాలుష్యానికి సంబంధించినటువంటి సాంకేతిక గణాంక వివరాలను కూడా సేకరించి వాటిని సంకలనం చేసి ఎప్పటికప్పుడు చిన్న చిన్న మాన్యువల్స్ ద్వారా గైడ్లైన్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేగా జల నాణ్యత సూచికలను కూడా రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో క్వాలిటీ ఇండికేటర్స్ను కూడా సూచించేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లాగే వ్యర్థాల తొలగింపు, వాటిని అలాగే పునర్వినియోగంపై కూడా, తిరిగి వినియోగించడంపై కూడా కరపత్రాల ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. అట్లాగే జల కాలుష్య నివారణ నియంత్రణపై జాతీయ స్థాయిలో కూడా వివిధ కార్యక్రమాలని నిర్వహించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే జల కాలుష్య తీవ్రతను అంచనా వేయడానికి కానీ, జల కాలుష్య వ్యర్థాలను విశ్లేషించడానికి గాను కొన్ని ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ల్యాబొరేటరీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత కేంద్ర స్థాయిలో ఎట్లయితే బోర్డు ఉంటుందో రాష్ట్ర స్థాయిలో కూడా ప్రత్యేకమైన బోర్డులు ఉంటాయి. వాటి రాష్ట్ర కాలుష్య నివారణ నియంత్రణ బోర్డులు అంటాం. వాటి విధులు ఆల్మోస్ట్ ఆల్ కేంద్ర బోర్డు విధులే రాష్ట్ర బోర్డులుగా ఉంటాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఎట్లయితే కేంద్ర బోర్డు సలహాలు ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర బోర్డు సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఎస్పెషల్లీ అంటే మనకి పరిశ్రమలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో కనబడతాయి, రాష్ట్రాల నియంత్రణలోనే ఉంటాయి. కాబట్టి జల కాలుష్యానికి సంబంధించి లేదా కారణమవుతున్నటువంటి పరిశ్రమలను ఫస్ట్ గుర్తించి వాటిపై చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు, అవసరమైనటువంటి నివేదికలను అందించడం. అట్లాగే జల కాలుష్య కారక ప్రాంతాలు ఏవైతే ఎక్కడైతే ఈ జల కాలుష్యము విడుదలవుతున్నదో ఆ ప్రాంతాలను, అదేవిధంగా ఆ పరిశ్రమ నుంచి వెలువడేటువంటి వ్యర్థాల నుండి శాంపుల్స్ను, అంటే ఆ ప్రాంతాలను గుర్తిస్తారు. అట్లాగే పరిశ్రమ నుంచి శాంపుల్స్ను సేకరించి వాటిని ల్యాబ్లో పరీక్షించి ఆ కాలుష్య స్థాయిని, కాలుష్య తీవ్రతను నిర్ణయించి దాని నివారణ కోసము ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే కాలుష్య స్థాయి ఆధారంగా పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అది ఇంత లిమిటేషన్స్లో ఉంటేనే మీకు అనుమతి ఉంటుందని చెప్పి ఆ లిమిటేషన్స్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకునే విధంగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, అందుకే ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలంటారు. సో అది కూడా ఈ బోర్డు యొక్క క్రియాశీల పాత్ర చెప్పవచ్చు. అట్లాగే ప్రతి పరిశ్రమ రాష్ట్ర బోర్డు నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే నీటి వినియోగం విషయంలో కానీ, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన విషయంలో కానీ పరిశ్రమలకు తగిన సలహాలు, సూచనలు అందించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ వాయు కాలుష్య నివారణ నియంత్రణకు సంబంధించి చెప్పేటప్పుడు ప్రధానంగా మనము ఈ కీలకమైనటువంటి ఈ చట్టంతో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి చట్టాన్ని కూడా చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జల కాలుష్య నివారణ నియంత్రణ సుంకం చట్టం అని ఉంటుంది. సో ఇది సెస్ యాక్ట్ అంటాం. ఈ సెస్ యాక్ట్లో కూడా మనకు కొన్ని విషయాలు దీనికి అనుబంధంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఏం చేస్తారంటే ముఖ్యంగా సెస్ ద్వారా అంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది, బట్ జల కాలుష్యాన్ని కూడా నివారించే ప్రయత్నం కూడా జరుగుతుంది. నీటి నాణ్యత ప్రమాణాలను కాపాడుతూ కేంద్ర రాష్ట్ర కాలుష్య నివారణ నియంత్రణ బోర్డులకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చేటువంటి లక్ష్యంతో, ఇప్పుడు ఎందుకంటే బోర్డులు పనిచేయాలి అంటే వాటికి కొంత ఆర్థికపరమైనటువంటి వనరులు ఉండాలి.
సో దాన్ని ఆ ఉద్దేశంతో 1977లో జల కాలుష్య నివారణ నియంత్రణ సుంకం చట్టం, సో వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సెస్ యాక్ట్ను రూపొందించినటువంటి సందర్భం ఉంది. ఈ చట్టంలో అనేక షెడ్యూల్స్ను పేర్కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ 1లో పేర్కొన్నటువంటి పరిశ్రమలు కానీ స్థానిక సంస్థలు ఏవైతున్నాయో వాటి వినియోగించుకునేటువంటి నీటిపై సుంకం యొక్క పరిమాణం ఎంత సుంకం ఉండాలి, సెస్ ఎంత నిర్ధారించగాను నీటి వినియోగదారులను 4 వర్గాలుగా విభజించారు. అంటే ఏ స్థాయిలో నీటిని వినియోగించుకుంటున్నారనే దాన్ని బట్టి 4 గ్రూపులుగా వాటిని వర్గీకరించే ప్రయత్నం చేశారు. దాంట్లో ఒకటి త్రాగునీటి వినియోగదారులు, ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కోసం నీటిని ఉపయోగించుకునేటువంటి వర్గాన్ని ఒక గ్రూపుగా, భారీ పరిశ్రమల వినియోగదారులు పెద్ద పెద్ద పరిశ్రమల కోసం నీటిని వినియోగించుకునే వాళ్ళని ఒక గ్రూపుగా, అట్లాగే జీవక్షయం చెందేటువంటి వ్యర్థాలను విడుదల చేసేటువంటి పరిశ్రమలు ఏవైతున్నారో వాటిని ఒక గ్రూపుగా, ఇంకొకటి లాస్ట్గా జీవక్షయం చెందని నాన్ బయోడిగ్రేడబుల్ అంటాం వ్యర్థాలను విడుదల చేసే పరిశ్రమలను మరొక గ్రూపుగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా సెక్షన్ 1లో ఈ వినియోగదారులు నీటి వినియోగదారులు ఏవైతే సుంకాన్ని చెల్లించడానికి ఒక టైం బౌండ్ కూడా ఫిక్స్ చేశారు. సంబంధిత కాలపరిమితిని కూడా ఇందులో పేర్కొన్నారు. సో లేకపోతే ఆ కాలపరిమితి దాటితే వాటిపైన మరింత పెనాల్టీ వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టైం బౌండ్గా పేమెంట్ చేయాలి. అట్లాగే సెక్షన్ 3 ప్రకారం చూసినప్పుడు సుంకం యొక్క పరిమాణానికి సంబంధించినటువంటి నిబంధనలు తెలుపుతారు. అంటే ఎవరెవరు ఎంత సెస్ చెల్లించాలి అనేటువంటి విషయాన్ని సెక్షన్ 3లో పేర్కొన్నారు. సెక్షన్ 4లో పరిశ్రమలు కానీ స్థానిక సంస్థలు కానీ తాము వినియోగించుకుంటున్నటువంటి నీటి పరిమాణాన్ని మెజర్ చేయడానికి, కొలవడానికి అధికారులు తనిఖీ చేయడానికి సంబంధించినటువంటి నిబంధనలను దీనిలో తెలిపేటువంటి ప్రయత్నం చేశారు. అట్లాగే సెక్షన్ 7లో పరిశ్రమలు స్థానిక సంస్థలు తాము విడుదల చేసేటువంటి వ్యర్థాలను శుద్ధి చేయడం కోసము తగిన సాంకేతికత మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే విధంగా అవి చెల్లించే సుంకాల్లో కొంత రాయితీ అంటే ఎగ్జామ్షన్స్ కూడా వివరించేటువంటి, అంటే వాళ్ళకి ఎవరైతే వ్యర్థాలను శుద్ధి చేయడానికి తగిన సాంకేతిక టెక్నాలజీని ఏర్పాటు చేసుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు మనం బయటికి విడుదల కాకుండానే ఆ పరిశ్రమల లోపలనే ఆ వ్యర్థాలను రీసైకిల్ చేయడము, శుద్ధి చేసుకోవడానికి సంబంధించి రీయూజ్ పునర్వినియోగం సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుక ఉపయోగిస్తే ముఖ్యంగా దానికోసం ఏదైనా మౌలిక సదుపాయాలు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే అవి చెల్లించేటువంటి సుంకాల్లో రాయితీని ఇచ్చేటువంటి అవకాశం, అంటే ఎగ్జామ్షన్ కొంత వాటికి వెసులుబాటు కలిగించేటువంటి, అంటే ఇండైరెక్ట్గా మనం వాయు కాలుష్యాన్ని బయటకు వచ్చిన తర్వాత నివారించే బదులుగా పరిశ్రమ తనకు తానే ఆ వాయు కాలుష్యాన్ని తగ్గించుకునేడానికి చేసేటువంటి ప్రయత్నాలను ప్రోత్సహించడం. కాబట్టి ఇది కూడా చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది. అట్లాగే సెక్షన్ 10లో మరికొన్ని అంశాలు, ముఖ్యంగా సుంకాలు ఎట్లా వసూలు చేయాలి, అంటే కలెక్షన్ ఆఫ్ సెస్ సంబంధించిన విధి విధానాలను సెక్షన్ 10లో ప్రత్యేకంగా పేర్కొన్నటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ జల కాలుష్య నివారణ నియంత్రణ సుంకం చట్టం సెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఇవి దాంట్లో ఆ చట్టంలో పేర్కొన్నటువంటి నిబంధనలు ఏవైతున్నాయో అవి నీటి నాణ్యత అంటే వాటర్ యొక్క క్వాలిటీని కాపాడడానికి ఉపయోగపడటమే కాకుండా ఈవెన్ జల కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ముఖ్యంగా జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1974 ఉన్నప్పటికీ 1977లో సెస్ యాక్ట్ని తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆ బోర్డులకు అవసరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని అందించడంతో పాటుగా నీటి నాణ్యత అంటాం, వాటర్ యొక్క క్వాలిటీని కాపాడడం, ఓవరాల్గా ఈ వాటర్ పొల్యూషన్ యొక్క ఇంటెన్సిటీ ఏదైతుందో ఇంటెన్సిటీని తగ్గించడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీంట్లో పేర్కొనే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాయు కాలుష్యము ఎట్లయితే మనకి అనేక రకాలుగా అంటే ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తూ వచ్చిందో అట్లాగే జల కాలుష్యం కూడా అనేక విధాలుగా మొత్తం ప్రపంచ సమాజాలను ప్రభావితం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో వాయు కాలుష్యము అట్లాగే జల కాలుష్యం ఈ రెండింటిని కూడా మనము ఈసారి పరీక్షలో ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. జనరల్గా ఉన్నటువంటి కాలుష్య రకాలలో జల కాలుష్యము వాయు కాలుష్యానికి సంబంధించినటువంటివే
ఎక్కువగా కనబడతాయి. అంటే మిగతా ఈ ధ్వని కాలుష్యము, మృత్తికా కాలుష్యం కూడా ఉంటుంది. బట్ ప్రధానంగా ఫోకస్ అంతా కూడా జల కాలుష్యం మీదగా ఉంటుంది. సో జల కాలుష్యాన్ని మనం ఎట్లా నియంత్రిస్తామనే దగ్గర ఆ 2 చట్టాలు చెప్పాలి. దాంతోపాటుగా ఇప్పుడు ధ్వని కాలుష్యాన్ని కూడా ఒకసారి కనుక ఇందులో కలపగలుగుతుంది. అంటే నీటి కాలుష్యంతో పాటు ధ్వని కాలుష్యాన్ని కూడా చూస్తే దాన్ని కూడా ఒక్కోసారి కాలుష్యంలోని రకాలను పేర్కొన్నప్పుడు దీన్ని కూడా దానిలో రాయాలి. ఈ ధ్వని కాలుష్యము అని దేన్నంటారంటే వినసొంపుగా లేనటువంటి అవాంఛనీయ శబ్దాలను ఏదైతుందో దాన్ని ధ్వని కాలుష్యం అంటారు. సో 80 డెసిబిల్స్ అంటాం. 80 డెసిబిల్స్ కంటే 80 డెసిబిల్స్ కంటే ఎక్కువ శబ్ద తీవ్రత ఉన్నటువంటి దాని వల్ల ధ్వని కాలుష్యం కలుగుతుందంటాం. ఈ ధ్వని కాలుష్యము మనకి వల్ల వాయు కాలుష్యంలో భాగంగానే దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే ఇండైరెక్ట్గా వాయు కాలుష్యంలోనే కంటిన్యూషన్గా చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య వాహనాలు పెరుగుతున్నాయి, పరిశ్రమలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకి ధ్వని కాలుష్యం దాదాపు రెట్టింపు అవుతున్నటువంటి సందర్భం. అట్లాగే ఈ ధ్వని కాలుష్యము 80 డెసిబుల్స్ కంటే కనుక పెరిగితే దాటితే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం చాలా ప్రమాదకరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. సో ముఖ్యంగా మానవుడు పగటిపూట 45 డెసిబుల్స్ ఉండేటువంటి ధ్వనిని వినగలుగుతాడు. అదేవిధంగా రాత్రిపూట ఒక 35 డెసిబుల్స్ ఉండేటువంటి ధ్వనిని వినేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అవకాశము దాటితే అంటే ప్రమాదం వస్తే అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. కారణాలు కనుక చూస్తే పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, భవన నిర్మాణము, అదేవిధంగా జనాభా పెరుగుదల, ఆధునిక జీవన విధానము, యాంత్రికీకరణ, మెకనైజేషన్ జరగడము, మోటారు వాహనాలు, రైల్వేల విమానయానం ఇవన్నీ కూడా పెరుగుతూ పోతున్నాయి. కాబట్టి వాటికి తోడుగా ప్రకృతి వైపరీత్యాలు, ఉరుములు, సంప్రదాయాలు, ఉత్సవాలు, పండుగలు చేసినప్పుడు విజయోత్సవాలు కూడా చేస్తారు. సో ఇంపాక్ట్ చూస్తే వినికిడి సామర్థ్యం తగ్గిపోతుంది, నరాల బలహీనత ఏర్పడుతుంది, అట్లాగే ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది, రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది, పని సామర్థ్యం కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ రిప్రొడక్టివ్ సిస్టంలో కూడా మార్పులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో గర్భస్రావం, అబార్షన్ కూడా జరుగుతుంది. తర్వాత అమ్నీషియా, నిద్రలేమి, మానసిక సమస్యలు, అలసట, అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా మార్పులు వస్తాయి. హృదయ స్పందన కూడా దెబ్బతింటుంది. ఈవెన్ నాడీ వ్యవస్థ, అంతర్స్రావి వ్యవస్థలు కూడా అనేక రకాల మార్పులు సంభవిస్తాయి. చివరికి పక్షులు కూడా ఆ ప్రాంతానికి వదిలి వలస వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఎట్లా నివారించాలి అని కనుక చూస్తే ముఖ్యంగా ఈ శబ్దగ్రాహక పరికరాల ఏర్పాటు ఉండాలి. వాహనాలు సైలెన్సర్ను ఉపయోగిస్తున్నారు. ఆ సైలెన్సర్ ఉద్దేశం కూడా శబ్దగ్రాహకం, శబ్దాలను గ్రహించే సందర్భం. అట్లాగే యంత్రాల నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది కాబట్టి యంత్రాల చుట్టూ కూడా ధ్వని నిరోధక క్యాబిన్లను ఏర్పాటు చేయడం. అట్లాగే పరిశ్రమలను ప్రధానంగా నివాస ప్రాంతాలకి దూరంగా నెలకొల్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని కంట్రోల్ చేయడం. అట్లాగే రోడ్లు, రైల్వే లైన్లు ఇరువైపులా చెట్లను ఇంతకుముందు చాలా ఎక్కువ మొత్తంలో పెంచేవాళ్ళు. ఎందుకంటే ఆ సౌండ్, వాహనాలు వెళ్తున్నప్పుడు వచ్చే సౌండ్ను ఈ చెట్లు కొంత నియంత్రించగలుగుతాయి, గ్రహించగలుగుతాయి. అట్లాగే తప్పనిసరి పరిస్థితుల్లో మనం సౌండ్ దగ్గరనే పనిచేయాల్సి వచ్చినప్పుడు ధ్వని నిరోధక కవచాలను వాటిని ఉపయోగించడం. అట్లాగే కంపన ఉత్పత్తిని తక్కువ చేసే విధంగా ఇప్పుడు చాలా వైబ్రేషన్స్ వస్తుంటాయి, వాటి కంపన ఉత్పత్తి తగ్గింపజేయడం. అదేవిధంగా ధ్వని ప్రయాణించేటువంటి దారిలో దాన్ని ఆటంకం కలిగించే ప్రయత్నం చేయడం. తర్వాత ఈ వైద్యశాలలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, దేవాలయాలు, నివాస ప్రాంతాలను ఏం చేస్తారంటే నిశ్శబ్ద మండలాలుగా ప్రకటించడం. పాఠశాల స్థాయిలో ఉండే ధ్వని కాలుష్యం పట్ల విద్యార్థుల్లో కానీ లేదా అవగాహన కల్పించడం, ప్రజల్లో చైతన్యపరచడం, వాటి నివారణలో వాళ్ళని కూడా భాగస్వాములు చేయడం. ధ్వని కాలుష్య నివారణ నియంత్రణ చట్టాలు, ఆ చట్టాలలో ఉండే నిబంధనలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం. దాంట్లో భాగంగానే ధ్వని కాలుష్య నివారణ నిబంధనలు 2000 సంవత్సరంలో కొన్ని రూపొందించారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లో ఉండేటువంటి నిబంధనలను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వము ఈ నిబంధనలు రూపొందించింది. సో దీనిలో ప్రధానమైన అంశాలను ప్రతి రాష్ట్రం కూడా తమ పరిధిలో ఉండేటువంటి ప్రాంతాలను పారిశ్రామిక, వాణిజ్య, గృహ సముదాయ ప్రాంతాల అవసరాన్ని బట్టి వాటిని సైలెంట్, మనకు నిశ్శబ్ద మండలాలుగా ప్రకటించాలి. అట్లాగే ధ్వని అనుమతించబడేటువంటి స్థాయిని, తర్వాత సమయాన్ని కూడా నిర్ణయించాలని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంలో పగటిపూట 75 డెసిబెల్స్, రాత్రిపూట మనకి 70 డెసిబెల్స్ వరకు అనుమతించడం. అంటే ఇక్కడ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సమయాన్ని పగలు తీసుకుంటారు. రాత్రి 10 నుండి
ఉదయం 6 వరకు ఉన్న సమయాన్ని రాత్రి సమయంగా పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా విద్యా సంస్థలు, వైద్యశాలలు, న్యాయస్థానాలు ఇట్లాంటి ప్రాంతాలని ధ్వనిపరంగా నిశ్శబ్ద ప్రాంతాలుగా ప్రకటించడం, పట్టణాలు కానీ నగరాలను కానీ అభివృద్ధి చేసేటప్పుడు స్థానిక సంస్థలు అభివృద్ధి విధానాలు ముఖ్యంగా ధ్వని కాలుష్యం కూడా పరిగణలోకి తీసుకోవాలి. లౌడ్ స్పీకర్ల వినియోగంపై నియంత్రణ ఉండాలి. ముఖ్యంగా ఉత్సవాల విషయంలో లౌడ్ స్పీకర్లు వాటిని ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరిగా చేయడం, ఇవన్నీ. అదేవిధంగా ముఖ్యంగా గమనించాల్సిందంటే ఒక వ్యక్తి ఇప్పుడు ధ్వని కాలుష్యం బట్టి తమ ఆనందం కోసం ఇతరుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకూడదు అనేటువంటిది సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో పేర్కొన్నది. అంటే ఇది ధ్వని కాలుష్యానికి కూడా వర్తిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక్కోసారి సందర్భాలు ఇప్పుడు మనం చాలా సందర్భాలు ఏవైనా ఇప్పుడు ఎన్నికల్లో ఒక పార్టీ గెలిచినప్పుడు టపాసులు భారీ ఎత్తున పేలుస్తారు, లేదా వివాహాలు జరిగినప్పుడు కానీ లేదా ఇంకేదైనా పండుగలు జరిపినప్పుడు కానీ పెద్ద ఎత్తున మైక్లు, లౌడ్ స్పీకర్లు బాగా ఎక్కువగా ఉపయోగిస్తారు. సో ఇవన్నీ అది వారి ఆనందంకి సంబంధించినటువంటి విషయమైనప్పటికీ ఇతరుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటువంటి విధంగా ఉంటే అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు మనకు అనేక సందర్భాల్లో పేర్కొన్నటువంటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే జీవించే హక్కులో అంటే సురక్షితమైనటువంటి వాతావరణంలో జీవించే అటువంటి హక్కు అందరికీ ఉంది కాబట్టి ఈ ధ్వని కాలుష్యం విషయంలో కూడా తప్పనిసరిగా ప్రభుత్వాలు ఈ నివారణ చర్యల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే మరిన్ని నిబంధనలు చేర్పాలి, మరిన్ని చట్టాలను రూపొందించాలి అనేది ఒక పార్ట్. బట్ అదే సమయంలో ఈ మధ్య కాలంలో మనకు అనేక రకాల వ్యాధులు ఈ ధ్వని ఎక్కువగా ఉండటం వల్ల కలిగేటువంటి వ్యాధులు ఏవైతున్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రజలు కూడా తమంతట తామే వాలంటరీగా ఈ ధ్వని కాలుష్య నివారణలో భాగస్వాములు కావాలి. ఎందుకంటే మనం ఒక పండగ, ఒక ఉత్సవం ఇవన్నీ కూడా వ్యక్తులు చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలు. దీంట్లో మనకి టెంపరీగా తాత్కాలికంగా ఆనందమే ఉంటుంది. ఇప్పుడు డీజే కంపల్సరీ పెడుతుంటారు, వాయిస్ సౌండ్లు, డోలు, డప్పులు ఇవన్నీ అనేక రకాల అవి రెగ్యులర్గా మనకు ఫ్యాషన్గా మారుతుంది. కానీ దీర్ఘకాలంలో చూస్తే అనేక రకాలైనటువంటి ఇర్రిపేరబుల్ డ్యామేజ్, మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి కూడా అవకాశం లేని విధంగా మన శరీరానికి, ఆరోగ్యానికి ప్రమాదం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధ్వని కాలుష్య నివారణలో ప్రభుత్వాలు, చట్టాలు, విధానాలు ఎంత ముఖ్యమో ప్రజల్లో వాటి పట్ల అవగాహన అంతకంటే ముఖ్యం. ప్రజలు స్వచ్ఛందంగా ధ్వని కాలుష్యాన్ని నివారించేటువంటి విధంగా వారు తమ జీవన విధానాన్ని, తమ ఆలోచన ధోరణిని కనుక మార్చుకోగలిగినప్పుడే మనం ధ్వని కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో నివారించేటువంటి అవకాశం ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.